జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పనితీరును టీపీసీసీ సభ్యులు లఖావత్ లక్ష్మీ నారాయణ నాయక్ ప్రశంసించారు. జిల్లా కేంద్రములోని డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం పథకాలకు ప్రజల్లోని సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో కలెక్టర్ చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. ఓటేసేటప్పుడు ముఖ్యంగా పార్టీలను అధికారంలో మార్చేటప్పుడు ఎన్నో ఉద్దేశాలతో ప్రజలు మారుస్తూ ఉంటారు. అయితే వీరి కోరికలను ఫుల్ఫిల్ చేసేందుకు ఒక మేనిఫెస్టో రూపంలో చెప్పి వాటిని అమలు చేసేందుకు ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా అనుముల రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో కార్యక్రమాలు ఆయన అధికారంలో వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాల కాలం నుండి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో రాష్ట్రం మొత్తంలో ఏ పనులు అవుతున్నాయి, మన జనగామ జిల్లాలో ఏ పనులు అవుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాలి. అయితే మన సీఎం గారు తీసుకొచ్చిన పథకాలు చాలా ఉన్నాయి, అంటే పేజీలు ఎన్ని ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒకటేమో ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది 100% ఇంప్లిమెంట్ అవుతున్న కార్యక్రమం. ముఖ్యంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సెక్రటేరియట్ కట్టిరు, ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాలేదు. అంటే నా స్టైల్ ఏంటంటే నేను కూర్చున్న చోట సీఎం సీట్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఇక్కడ వ్యక్తులుగా పాలన చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కో విషయం ఉంటుంది. అయితే మన జనగామ జిల్లా కలెక్టరేట్ గురించి పాజిటివ్ ఎన్నొస్తున్నాయో, వ్యక్తిగత దూషణలు, విమర్శలు, అంటే మనకు డౌట్ఫుల్ వెహికల్స్ వచ్చినప్పుడు రానివద్దు, కానీ గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అలో చేయమని చెప్పేసి నా తరపు నుండి మేము చెప్పడం జరిగింది. దానికి వారు పాజిటివ్గా స్పందించారు. అది కాకుండా